హాయ్ లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా. సో టుమారో నుంచి మనము వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి కాబట్టి సో యొక్క 7 పాయింట్స్ ఏవైతే నేను మీకు చెప్తాను. సో ఇక 7 పాయింట్స్ అయితే అసలు మర్చిపోకండి, ఎందుకంటే మనకు టైం అనేది లేదు కదా. సో దాని నుంచి మీరు అంటే ఇప్పుడు ఏదైతే వెబ్ ఆప్షన్స్ లో కాలేజెస్ లిస్ట్ అనేది ఇస్తారో ఈ యొక్క కాలేజ్ లోనే మీరు 3 ఇయర్స్ లేదంటే 4 ఇయర్స్ మీరు చదవాలి కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క కాలేజెస్ లో ప్లేస్మెంట్స్ అండ్ ప్రతి ఒక్కటి చూసుకోవాలి కదా. సో దానికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అనమాట, ఎలా ఏమేమి చూసుకోవాలి అనేసి. సో ఈ వీడియోని కొద్దిగా మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేసి గట్టిగా లైక్ చేస్తారనేసి అనుకుంటూ మీరు కొద్దిగా డిగ్రీ వీడియోస్ ని సపోర్ట్ చేస్తే నేను ఇలాగే ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తాను అనమాట. ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏవైతే టాప్ కాలేజెస్ ఉంటాయో ఆ యొక్క టాప్ కాలేజెస్ ఇవ్వండి. నేను ఆల్రెడీ టాప్ కాలేజెస్ ఏవేవి అనేసి నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను, దాన్ని అయితే ఎవరైనా చూడకున్నట్లయితే ఆ యొక్క వీడియో అనేది చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మీ దగ్గర బడ్జెట్ ఏమన్నా ప్రాబ్లం ఉందనుకోండి, సో మీరైతే మాక్సిమం మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ నే మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్ లో ఏంటంటే ఫీజు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎంతైతే కాలేజ్ ఫీజు అనేది ఫిక్స్ చేశారో ఆ యొక్క ఫీజెస్ నుంచినే మీరైతే చదువుతారనమాట. అదే మీరు ప్రైవేట్ కాలేజెస్ కి వెళ్ళారనుకోండి, సో ఇక ప్రైవేట్ కాలేజెస్ లో ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేశారో ఆ యొక్క ఫీజు కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఫీజు అనేది చెప్తారనమాట. లైక్ అంటే కొన్ని కాలేజెస్ బట్టి వాళ్ళైతే ఫీజెస్ అనేది ఎక్కువ చెప్తారు. సో దాని నుంచి మీరైతే మాక్సిమం మీరైతే గవర్నమెంట్ కాలేజెస్ నే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. అండ్ ప్రైవేట్ కాలేజెస్ కి అయితే అసలు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వకండి, ఎందుకంటే మరి మనము లాక్స్ అనేది కాలేజ్ ట్యూషన్ ఫీజ్ కే మనం అంతా పే చేసామంటే మరి మీరు హాస్టల్ ఫీజు ఇదంతా చూసుకోవాలి కదా. సో డిగ్రీకే మనం లాక్స్ లో పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మరి అంత మనం లాక్స్ లో పే చేసినా కూడా మళ్ళీ దాని నుంచి మనకు రిటర్న్ వస్తుందా లేదా అన్నది కూడా సో అది కూడా డౌటే అనమాట. సో దాని నుంచి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి గైస్. ప్రైవేట్ కాలేజెస్ లో ఏంటంటే ఫీజు అనేది చాలా ఉంటది అనమాట. సో దాని నుంచి నేనైతే ఎక్కువ గవర్నమెంట్ కాలేజెస్ నే ప్రిఫరెన్స్ చేస్తున్నాను. అండ్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా నేను టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవి అన్నది నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకున్నట్లయితే ఆ వీడియో అనేది చూసి మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అక్కడ హాస్టల్ అనేది కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి, ఎందుకంటే మాక్సిమం హాస్టల్స్ ఎలా ఉంటాయంటే చెత్తలో ఉంటాయి అనమాట. సో దాని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హాస్టల్ అనేది ఎలా ఉంటది ఏంటి అంటే దానికి సంబంధించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ లో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర అయితే ఒకసారి డిస్కస్ చేయండి. అంటే కాలేజ్ లో ఎలా ఉంది, అలాగే ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, అంటే ఫ్యాకల్టీ మన దగ్గర ఫ్రెండ్లీగా ఉంటారా లేదా, అలాగే హాస్టల్ కూడా ఎలా ఉంటది, ఫుడ్ ఎలా ఉంటది, ప్రతి ఒక్కటి మీరు వాళ్ళ దగ్గర అయితే కొద్దిగా డిస్కస్ అనేది చేయండి. సో ఎలా డిస్కస్ చేయాలి అంటే నార్మల్ గా మీరు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళండి, లేదంటే లింక్డ్ఇన్ అనేది యూజ్ చేయండి. లింక్డ్ఇన్ కన్నా మీకైతే ఇన్స్టాగ్రామ్ అనేది చాలా ఈజీగా ఉంటది అనమాట. సో ఇక ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే కాలేజ్ ఉందో ఆ యొక్క కాలేజ్ నేమ్ తో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే కాలేజీకి సంబంధించి అఫీషియల్ పేజ్ అనేది చూపిస్తుంది. ఆ యొక్క అఫీషియల్ పేజ్ లో ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ చేయండి, లేదంటే ఎవరైతే అడ్మిన్ ఉన్నారో తనకన్నా మెసేజ్ చేయండి. మాక్సిమం మీకు రిప్లై అనేది వస్తుంది అనమాట. అలా ఒక 5 to 10 మెంబర్స్ కి మెసేజ్ చేయండి, వాళ్ళు మాక్సిమం ఎవరో ఒకరు రిప్లై అనేది ఇస్తారు. వాళ్ళ దగ్గర అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేయండి, అంటే కాలేజ్ అనేది ఎలా ఉంది, ఏంటి, జాయిన్ అవ్వచ్చా లేదా, అండ్ ప్లేస్మెంట్స్ అనేది ఎలా ఉన్నాయి, అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు. సో అదంతా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేయండి, ఎందుకంటే కొన్ని కాలేజెస్ లో ఏంటంటే లైక్ అంటే ఫీజెస్ కోసం కొంతమంది అదే పనిగా ఫెయిల్ చేయడం ఇలాగైతే ఉంటాయి అనమాట. అది అంటే నేను ఎక్స్పర్ట్ కొన్ని కాలేజెస్ లో అయితే చెప్తున్నాను. సో ఇదైతే దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ చేసుకోండి గైస్, ఎందుకంటే సర్టిఫికేట్స్ లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా తప్పు ఉన్నా, లేదంటే మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలాగైతే నేమ్స్ అనేది ఉందో, డీటెయిల్స్ అనేది ఉన్నాయో, సో అలాగే ప్రతి ఒక్క సర్టిఫికేట్ లోనూ అలాగే ఉండే లెక్క అయితే చూసుకోండి. ఎందుకంటే సో మళ్ళీ మీకు తప్పేమన్నా ఉంటే మీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది రాదు, లేదంటే మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడైతే మరి మీకు అంటే ఇబ్బంది అనేది ఫేస్ చేస్తారనమాట. సో దాని నుంచి సర్టిఫికేట్స్ లో మీరు అన్ని ప్రతి ఒక్కటి మీరు ప్రాపర్ గా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏవైతే మీకు మెయిన్ ప్రిఫరెన్స్ ఉందో ఆ యొక్క గ్రూప్స్ ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. లైక్ అంటే ఇప్పుడు ఇంకా మీకు చెప్పాలంటే ఇంకా ప్రెసెంట్ ఏవైతే టాప్ లో ఉన్నాయో అలాంటి గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ ఏవైతే ఉన్నాయో అవైతే మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే అవి చేసినా కూడా మరీ అంత యూజ్ అనేది ఉండదు. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏదైతే ఉన్నామో దాన్ని చేస్తే మీకు కొద్దిగా ఫ్యూచర్ అనేది ఉంటది అనమాట. లైక్ అంటే BBA, BCA ఇలాంటి మెయిన్ గ్రూప్స్ లో స్పెషలైజ్డ్ కోర్సెస్ ఉంటాయి కదా. సో ఆ యొక్క గ్రూప్స్ ను కూడా మీరైతే తీసుకోండి. ఆ యొక్క గ్రూప్స్ అనేది తీసుకుంటే మీకు సర్టిఫికేట్ లో ఇంకొక సర్టిఫికేట్ అనేది యాడ్ అవుతుంది కదా. సో దాని నుంచి అలాంటిది అయితే చూసుకోండి. అండ్ ప్లేస్మెంట్స్ అనేది మంచిగా ఉన్నాయా లేదా అదైతే చూసుకోండి. మీరు ఏదైతే గ్రూప్ అనేది తీసుకుంటున్నారో ఆ యొక్క గ్రూప్ కి సంబంధించి మీకు ప్లేస్మెంట్స్ అనేది ఉన్నాయా లేదా అదైతే చూసుకోండి. అండ్ ఎవరైతే ఇది చేస్తున్నారో పక్క మీరైతే కంపల్సరీగా PG అయితే చేయాలి, అదైతే దృష్టిలో ఉంచుకోండి.
పీజీకి అయితే మీరు కంపల్సరీగా మీరైతే దృష్టిలో ఉంచుకొని మీరైతే చేయండి. అలాగే మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఇదైతే మీది లైఫ్ కాదు గైస్, ఓకేనా. సో ఏముంది అంటే ఇది ఏదైతే డిగ్రీ చేస్తున్నారో ఈ యొక్క డిగ్రీ అయితే మీరు ఒక 1 డే లేదంటే 2 days మీరు కష్టపడి చదివితే మీరైతే పాస్ అయిపోతారు. అది కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ యొక్క స్కిల్ ని మీరైతే ఎక్కువ ఫోకస్ అనేది చేయండి. లైక్ అంటే మీరు బీబీఏ చేశారు అనుకోండి, లేదంటే బీబీఏ చేస్తున్నారు అనుకోండి, లేదంటే బీబీఏ గ్రూప్ అనేది తీసుకున్నారు అనుకోండి. సో బీబీఏకి సంబంధించి కొన్ని స్కిల్స్ అనేది నేర్చుకోండి. లైక్ అంటే కస్టమర్స్ తో ఎలా మాట్లాడి లైక్ దట్ అదైతే మీరైతే నేర్చుకోండి. లేదంటే మీరు బీసీఏ ఏమన్నా తీసుకున్నారు అనుకోండి, బీసీఏకి సంబంధించి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా, పైథాన్, సి ప్లస్ ప్లస్, ఒరాకిల్ ఇలాంటి కోర్సెస్ అయితే ఉంటాయి కదా. ఇలాంటి స్పెషలైజ్డ్ అంటే మీరైతే మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయండి. అంటే మీకు ఇంకా ఏ గ్రూప్ కి ఎలాంటి స్కిల్స్ అనేది నేర్చుకోవాలనేది మీకు తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్ లో స్కిల్ అనేసి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. అంటే ఏ గ్రూప్ వాళ్ళు ఎలాంటి స్కిల్ అనేది నేర్చుకుంటే మీకు లైఫ్ లో మంచిగా ఉంటుంది అనేసి దానికి సంబంధించి నేను క్లియర్ గా ఒక వీడియో అనేది చేస్తాను అనమాట. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిన్ గా ప్రిఫరెన్స్ ఏదైతే ఇస్తారంటే సో ఏదైతే స్పెషలైజ్డ్ గ్రూప్స్ ఉంటాయో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. అంటే మీరు మీ యొక్క దృష్టిలో ఉండొచ్చు అంటే ఈ యొక్క గ్రూప్ అనేది ఉంటుందా పోతుందా అది ఇది అనేసి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ని బట్టినే అలాంటి గ్రూప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మళ్ళీ అదేమన్నా ఉంటుందా పోతుందా అనేసి మీరేమో అలాంటిదేం దృష్టిలో ఉంచుకోకండి. ఎందుకంటే మన గవర్నమెంట్ A to Z అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి ఒక్కటి వాళ్ళు వెరిఫై చేశాకనే ఏదైతే స్పెషలైజ్డ్ గ్రూప్స్ ఉన్నాయో అవి అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించి ఏ గ్రూప్స్ ఉన్నాయి, ప్రెసెంట్ ఏవి స్పెషలైజ్డ్ కోర్సెస్ ఉన్నాయి, సో దానికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను, దాన్ని అయితే చూడండి గైస్, ఓకేనా. సో అదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే టాప్ కాలేజెస్ లిస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ చేసుకోండి. ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అవైతే చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ లో కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దానిలోనే మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. అండ్ బీకామ్ సో ఇలాంటి ఏవేవైతే గ్రూప్స్ ఉన్నాయో దానిలో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. బీకామ్ అయితే సో మీరు మంచిగా పక్క కంపల్సరీగా మీరైతే కంపల్సరీగా స్కిల్ మీద అయితే ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇవి చెప్పాను కదా అప్పుడే గట్టిగా ఒక 2 days కూర్చుంటే చాలన్నమాట మీరైతే పాస్ అయిపోతారు. సో దాని నుంచి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్కిల్ మీద మీరైతే ఫోకస్ చేయండి అదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీ బడ్జెట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కంపల్సరీగా గవర్నమెంట్ కాలేజెస్ ని ఎక్కువ ప్రిఫరెన్స్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మీకు మళ్ళీ మనీ ప్రాబ్లం అయితే మళ్ళీ 1 year అనేది వేస్ట్ అవుతుంది అనమాట. సో దాని నుంచి నేను క్లియర్ గా చెప్తున్నాను. సో ఈ వీడియో అయితే ఏంటంటే ఐ హోప్ ఈ యొక్క వీడియో ద్వారా మీరైతే మంచిగా ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారనేసి అనుకున్నాను. సో అట్లీస్ట్ ఒక 1% అయినా మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేశారనుకున్నట్లయితే ఒక లైక్ అనేది చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లేక కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటే ఈ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.